హలో వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ అబ్బబ్బబ్బబ్బబ్బా ఇక్కడే ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఇట్లా మంచిగా సినిమాలు ఆర్ఎస్ ఎక్కువ ఉండడం అంటే ఇష్టమా, లేదంటే మంచి మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ పెట్టుకొని నేచర్లో గార్డెన్లో గ్రీనరీ చూసుకుంటూ ఉండడం ఇష్టమో కామెంట్ చేసేయండి. సో ఈరోజు అయితే మా గార్డెన్లో చాలా బాగుంది, క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది. అలా ఒక కప్పు కాఫీ తెచ్చుకొని చెట్లని గమనిస్తూ హ్యాపీగా దాంతో మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాను అనమాట. సో మీరు కూడా, మీకు కూడా ఇది ఒక చిన్న పార్టీ లాభం అనమాట. ఇంట్లో చెట్లు పెంచుకుంటే అదొక ఫీల్ ఉంటుంది, అదొక వైబ్ ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వర్షం వచ్చేలాగుంది, పైన స్కై కూడా చూడండి ఫుల్ మబ్బు పట్టేసింది, కూల్గా ఉంది. ఇట్లాంటి కూల్ క్లైమేట్లో మంచి మంచి థాట్స్, ఇంకా దాంతోపాటు చల్లటి గాలి అప్పుడప్పుడు చల్ల చల్లగా తగులుతా అంటే చెట్లు చూడండి ఎంత మంచిగా ఊగుతున్నాయో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గులాబీ చెట్లు చూడండి ఎంత వేపుగా పెరిగినాయో. ప్రతి ఒక్క చెట్లోనూ చాలా చాలా పువ్వులు, తర్వాత బర్డ్స్ చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. దీనికోసం నేను ఇంట్లోనే ఫర్టిలైజర్ ఆర్గానిక్గా తయారు చేసి నేను పెట్టుకుంటాను. బయట తెచ్చుకొని అయితే కొనుక్కొచ్చుకొని ఏవి వేయను అనమాట, అన్ని దానిలకి అనమాట. సో నేను కూడా చిన్నగానే స్టార్ట్ చేసిన గార్డెను, ఒక మొక్క రెండు మొక్కల్లాగా అట్లనే ఇట్లా చేసుకున్నాను. మీరు కూడా వీలైనంత వరకు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. అవి పెంచుకోవడం వల్ల ఇంట్లో పూజకి పువ్వులు, ఫ్రెష్ పువ్వులు వస్తాయి, మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కూర్చొని సాయంత్రం పుట్ల నీట్గా ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి అనమాట. సో నాకు మాటలు రావడం లేదు, ఎందుకంటే చాలా చాలా బాగుంది. అంటే మీరు వీడియోలో ఎట్లా అనిపిస్తుందో ఏమో కానీ నాకైతే రియల్ ఫీల్ వేరే లెవెల్ అనమాట. అసలు ఈ క్లైమేటు, ఆ పైన మబ్బులు, తర్వాత చల్ల చల్ల గాలి, ఈ గులాబీ చెట్లన్నీ ఊగడము, ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది. వీలైనంత వరకు ఇలా మంచి మంచి మొక్కలు, అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లా పెద్ద పెద్ద అవసరం లేదు, చిన్న చిన్నగా, అంటే ఒక 2 రోజా మొక్కలు, ఒక 3 అట్లా చూడండి. ఇక్కడ చూడండి ఒక చెట్టుకి ఎన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయో, చామంతులు కానీ అన్నీ అనమాట. మనం మళ్ళీ ఇంకా కొనాల్సిన పని ఉండదు. ఫ్లవర్స్ పూజకి రోజు మన గార్డెన్లోనే తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దాంతోపాటు కొన్ని కొన్ని కూరగాయలు కూడా స్టార్ట్ చేసినాను ఈ మధ్యనే, మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్. ఇంకా నేను ఎక్స్టెండ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను, బట్ టైం కుదరలేదు. కుదిరితే నేను ఇంకా ఒక 10-20 తెచ్చుకొని మళ్ళీ ఇంకా మంచి మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్తిమీర చూసినారా ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ ఈ క్లైమేట్కి ఇలా చెట్లను చూసుకుంటూ మంచిగా కాఫీ తాక్కుంటూ ఈవినింగ్ని అలా ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేస్తే ఆ కిక్కే వేరనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.